దృష్టిలో ఉంచుకొని తొలి దశలో 5 గ్రామాల్లో భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు మంత్రి నారాయణ. తదుపరి భూసేకరణ నోటిఫికేషన్లు దశల వారీగా జారీ చేస్తామని, రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వాలని అభ్యర్థిస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు భూసేకరణ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. భూసేకరణలో గ్రామ కంఠాల్ని తొలగిస్తారన్న ఆందోళనలో అర్థం లేదని, ఎవరికీ అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు. ఖచ్చితంగానండి. నిన్న ఒక 5 గ్రామాలకు యాక్చువల్గా నోటిఫికేషన్ ఇచ్చాం. ఆ నోటిఫికేషన్ ఇవ్వడంలో యాక్చువల్గా అధికారుల సంఖ్యను చూసుకుని వాళ్ళు చేస్తున్నారు. మిగతావి కూడా ఇస్తున్నాం. అయితే ఈ లోపల మిగతా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీఆర్ రిక్వెస్టింగ్, మీరు కూడా ల్యాండ్ బిల్డింగ్కి వచ్చి సహకరించారంటే, అది కూడా మొన్న 104 acres ఇచ్చారు. నిన్ను కూడా సుమారుగా ఒక 100 ఎకరాల పైన ఇచ్చారు. ఈ విధంగా రైతులు ముందుకు వచ్చి కూడా ఇస్తున్నారు యాక్చువల్గాను. అయితే ఎందుకంటే మనం 2019కి రాజధాని పూర్తి చేయాలంటే ఇంకా డిలే చేయకూడదు. అందుకని నేను సీఎం గారి రివ్యూలో కూడా ఎవరెవరు కన్సల్టెంట్ కావాలో కన్సల్టెంట్ అందరినీ టెండర్స్ ద్వారా పిలిచి ట్రాన్స్పరెంట్గా ఫైనలైజ్ చేయమన్నారు. అది కూడా నెక్స్ట్ మంత్ 30th లోపల అందరూ ఆల్ కన్సల్టెంట్స్ అంటే అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, గ్రీనరీ కానీ, ఆర్కిటెక్చర్ కానీ అందరినీ ఫుల్ఫిల్ చేయమన్నారు. అందువల్ల నెక్స్ట్ మంత్ 30th అది కూడా పూర్తి చేస్తాము. ఈ నేపథ్యంలో రాజధాని ముందుకు సాగుతూ ఉండేటప్పుడు మిగిలిన కొద్దిమంది రైతులు కూడా సహకరించమని కోరుకుంటున్నాను.